హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లైక్ సిద్ధార్థ్ మాధవన్ అండ్ నయనతార యాక్ట్ చేసి అండ్ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన లైక్ టెస్ట్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాను, నాకైతే జస్ట్ ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ అనేది ఒక 3 క్యారెక్టర్స్ తోటి అయితే జరుగుతుంది. సో బేసికలీ మన సిద్ధార్థ్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అర్జున్. సో తను బేసికలీ ఒక క్రికెటర్. సో తనైతే ఇండియన్ క్రికెట్ టీమ్కి అయితే ఆడతాడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే కనుక సో తన పర్ఫార్మెన్స్ అనేది అనుకున్న రేంజ్లో అయితే ఉండదు. సో ఫైనల్గా తన అనేది ఒక టెస్ట్ మ్యాచ్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో తన కెరియర్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మాధవన్ విషయానికి వస్తే తను ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అని చెప్పి అయితే కనిపెడతారనమాట. సో తను బేసికల్ ఒక సైంటిస్ట్. సో ఆ ప్రాజెక్ట్ బయటకు వచ్చిందా, తను ఎలాంటి ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అనేది తన స్టోరీ ఉంటుంది. అండ్ నయనతార స్టోరీ మనం చూసుకుంటే కనుక తనకి ఎలాగైనా సరే ఒక చైల్డ్ అనేది కావాలి. సో తను ఐవీఎఫ్ చేయించుకోవడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆ ముగ్గురు క్యారెక్టర్స్ మనం చూసుకుంటే కనుక వాళ్ళ లైఫ్లో ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ వాళ్ళందరూ పాస్ అయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ సిద్ధార్థ్ కానీ, మాధవన్ కానీ అండ్ నయనతార కానీ అండ్ మిగతా క్యారెక్టర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ వాళ్ళ ముగ్గురి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో వాళ్ళందరికీ కొంచెం ఒక కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అండ్ సిద్ధార్థ్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ మ్యాచ్ సీన్స్ ఉన్నాయి కదా, ఆ సీన్స్ కూడా మనకైతే పర్వాలేదు, ఓకే అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ కొంచెం బాగానే ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనం ఈజీగా కొంచెం ఈ మూవీని అయితే మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట. అండ్ లైక్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కూడా కొంచెం వాళ్ళ కన్వీనియన్స్ కోసం రాసుకున్నట్టు మనకైతే అనిపిస్తుంది. లైక్ సిద్ధార్థ్ని లైక్ తనని ట్రాప్ చేయడానికి ఒక స్కెచ్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్కెచ్ అది కూడా కొంచెం మనకి లైక్ అదంతా మనకి కన్వీనియంట్గా తీసుకున్నట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్స్లో మర్చిపోయాను, లైక్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారు. సో అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో ఈ మూవీ థియేటర్స్లో లైక్ ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అండ్ ఎంత రీచ్ ఉన్నది క్వశ్చన్ మార్క్. బట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడం వల్ల మనకి సినిమా కొంచెం చూడొచ్చు అనమాట. అండ్ ఇందా చెప్పిన నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో కొంచెం కన్వీనియంట్ సీన్స్ అయితే ఉంటాయి. మూవీ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది అండ్ స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా బెటర్ కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే ఈ వీకెండ్కి ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ సీన్స్ అంటే ఏమి ఉండదు, బట్ అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.